ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము 8వ వచనం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాం, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. కోరాహు కుమారులు ఎందుకు అతిశయపడుచున్నారంటే ఆయన చేసినటువంటి మహిమ కార్యాలను బట్టి, ఆయనను బట్టి మొదటిగా దేవుని యందే దినమెల్లా చేతులు చాపి దినమెల్లా దేవుని యందు అతిశయపడుచున్నారట. ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మీ అతిశయ కారణం ఎవరు, మీ అతిశయానికి గల కారణం ఏమిటి అంటే, ఈ లోకంలో ఏవేవో సంపాదించుకుంటేనో ఏవేవో కూడగట్టుకుంటేనే మరి మంచిగా మేము అతిశయించగలము, సంతోషించగలమని అనేకులు అనేక రీతిలుగా చెప్తారేమో. కానీ ఇక్కడ కోరాహు కుమారులు మాత్రం అంటున్న మాట, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని మరి ఎంతగానో కోరాహు కుమారులు దేవుణ్ణి సన్నుతిస్తున్నారు, స్తుతిస్తున్నారు. వారి అతిశయానికి గల కారణము దేవుడై ఉన్నాడని చెప్పి ఎంతో గర్వకారణంగా వారు చెప్పగలుగుతున్నారు. ఉదయకాల సమయంలో నీ అతిశయ కారణము ఏమై ఉండాలంటే, నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు గనక నీవు నమ్ముకున్న దేవుని బట్టి నీవు అతిశయపడాలి. నీ అతిశయము ఎక్కడ ఉండాలంటే, మంచి ఉద్యోగం సంపాదించుకొనో, ఇల్లు చక్కగా కట్టుకొనో, అంటే ఈ లోక ఆశీర్వాదాలన్నీ మనకి కావాలి. కానీ వీటన్నిటికంటే కూడా మన అతిశయం ఎక్కడ ఉన్నదంటే, మనము నమ్ముకున్న మన దేవుని ద్వారా ఇది మనకు ఎంతగానో కృపకు కారణమై ఉన్నదండి. నిజమే, మన అతిశయ కారణము కేవలం మనం నమ్ముకున్న దేవుడై ఉన్నాడు, మనం నమ్ముకున్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు గనుక ఈ ఉదయకాల సమయంలో నీ అతిశయ కారణము ఆయనై ఉండాలి. నీ నామమున నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అని చెప్పి కోరాహు కుమారులు చెప్తున్నట్లుగా ఆయన నామమునకు మనం ఏమిచ్చినా రుణము తీర్చుకొనలేమండి. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా, ఆయన పాదధూళిగా ఉంటూ ఆయన సన్నిధిలో వర్ధిల్లేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఈ కోరాహు కుమారులు ఎలా అయితే దినమెల్లా కూడా దేవుని యందు అతిశయపడుచున్నారో, నీ దినమంతా కూడా నీవు నమ్ముకున్న దేవుని బట్టి అతిశయపడాలి. దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా, నీ జీవితంలో దేవుడు చేసిన మేలులను తలంచుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే ఎంతగానో దేవుని నామాన్ని మహిమపరచగలము. గనక ఈ ఉదయకాల సమయంలో దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మనస్ఫూర్తిగా దినమెల్లా ఈ రోజంతా కూడా ఆయన చేసిన మేలులను తలంచుకుంటూ, మన జీవితాల్లో ఎన్నో శోధనలు, సమస్యలు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు ప్రతి ఆటంకాన్ని తొలగించి దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఘనపరుద్దాం, ఆయనను బట్టి మనం అతిశయపడదాం. ఈ చిన్న వాక్యమును దేవుడు మన వినికెల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ఉదయకాల శ్రమంలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు. కోరాహు కుమారులు అంటున్నారయ్యా, దినమెల్లా మేము మా దేవుని బట్టి అతిశయపడుచున్నాము, నిత్యము ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని ప్రవ్వా కోరాహు కుమారులు చెప్తున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా మీ సన్నిధిలో మేము కూడా అతిశయపడుచున్నామయ్యా. ఈ దినమంతా కూడా నిన్ను బట్టి మేము అతిశయ కారణంగా అయ్యా ఎంతగానో ప్రవ్వా నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నామయ్యా, నిన్ను బట్టే మేము ముందుకు కొనసాగుచున్నామయ్యా. నీవు చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాన్ని కలుగచేయండి. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ, నీ అందు అతిశయపడుతూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా వారిని కూడా తండ్రి ముందుకు కొనసాగింపమని ప్రార్థిస్తున్నామయ్యా. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును, దీర్ఘాయువును కలుగచేయండి. బలహీనలను బలపరచండి. అందరికీ ప్రవ్వా దీర్ఘాయువును కలుగజేస్తూ ప్రవ్వా ఉద్యోగంలో ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరి పక్షముగా నీవు వేద్యమాడుతూ నీ గొప్ప కార్యమును వారి పక్షముగా జరిగించమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.